దేవుని యందు విశ్వాసముంచుడి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం విశ్వాసం గెలిచిన క్షణాలు అనే అద్భుతమైన అంశంలోనికి ప్రవేశిస్తున్నాం. మన జీవితంలో ఎన్నో సవాళ్ళు వస్తాయి. కొన్నిసార్లు మన శక్తికి మించి సమస్యలు ఎదురవుతాయి. కానీ అలాంటి సందర్భాల్లో దేవునిపై మన విశ్వాసం మనకు జయం తీస్తుంది. ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక చిన్న పిల్లవాడు మరియు నదిని గురించి మనకు గొప్ప పాఠాన్ని చెప్తుంది. ఒక చిన్న పిల్లవాడు నదిలో ఈదుతూ ఉండగా అకస్మాత్తుగా ఒక బలమైన అల అతన్ని లాగేసింది. భయంతో పిల్లవాడు నదిలో తేలియాడుచున్నాడు. ఒక చెక్క ముక్కను గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడే ఒడ్డున నిల్చున్న ఆయన తండ్రి అరవడం మొదలుపెట్టాడు. బిడ్డా, ఆ చెక్క ముక్కను వదిలేయి. నువ్వు వదిలేస్తేనే నేను నిన్ను పట్టుకొని ఒడ్డుకు లాగుతాను. కానీ పిల్లవాడు ఇంకా భయంతో వదలలేదు. అతను అనుకున్నాడు, ఇదే నా ప్రాణం కాపాడుతుంది. చివరికి తండ్రి గట్టిగా కేక వేశాడు, వదిలేయి, అది నిన్ను రక్షించదు. అది నిన్ను మరింత నదిలోనికి లాగేస్తుంది. నేను నీ తండ్రిని, నిన్ను ఒడ్డుకు తీసుకువెళ్తాను. పిల్లవాడు ఆ భయాన్ని అధిగమించి ఆ చెక్క ముక్కను వదిలేశాడు. తండ్రి వెంటనే అతన్ని పట్టుకొని ఒడ్డుకు లాగేశాడు. పిల్లవాడి కళ్ళల్లో కన్నీళ్ళు, కానీ హృదయంలో తండ్రిపై నమ్మకం మరింత పెరిగింది. మన జీవితంలో చెక్క ముక్కలు అంటే ఏమిటి? మన భద్రత కోసం మనం పట్టుకున్న పాత అలవాట్లు, మన స్వయ ప్రయత్నాలు, లేదా మనసులో దాచుకున్న భయాలు. దేవుడు మనకు చెప్తున్నాడు, నా మీద విశ్వాసం ఉంచు, వాటిని వదిలేయి, నేను నిన్ను రక్షిస్తాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైనవే ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. కాబట్టి మీ జీవితంలో భయాన్ని, పాత అలవాట్లను, మీకున్న స్వయ ఆధారాన్ని వదిలి ఆయనపైనే ఆధారపడండి. తక్షణమే మీ విశ్వాసం గెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఏ నది అలల్లో ఉన్నా మీ తండ్రి అయిన దేవుడు మీరు పక్కనే ఉన్నాడు. వదలవలసినది వదిలి పట్టుకోవలసినది ఆయన చెయ్యి. అదే విశ్వాసం గెలిచిన క్షణం. ఈ మాటలు వింటున్న మీరు విశ్వాసంలో బలపడినందుకు దేవునికి కృతజ్ఞతలు. మరలా కలుద్దాం. అప్పటి వరకు దేవుని సమాధానంలో ఉండండి. ఆమేన్. దేవునికే మహిమ.